హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. అసలు నెయ్యి ఉపయోగించకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ తోటి చాలా సింపుల్గా తక్కువ టైంలో హెల్దీగా ఓట్స్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఎంతో రుచిగా ఉండే ఈ ఓట్స్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే నెయ్యి వేసుకుని కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను కొద్దిగా తీసుకుని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని మీకు అందుబాటులో ఉన్నవి, మీకు నచ్చినవి వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యి ఇలా కొద్దిగా రంగు మారుతున్నప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలి. మెజర్మెంట్ కప్లోని హాఫ్ కప్ తోటి నేను ఈ ఓట్స్ని తీసుకున్నానండి. ఇంట్లో ఉండే ఏదైనా ఒకే కప్పు తోటి అన్నిటినీ కొలిచి తీసుకోండి. అలాగే ఇన్స్టెంట్ ఓట్స్ తోటి ఈ రెసిపీని చూపిస్తున్నాను కదండి, రోల్డ్ ఓట్స్తో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఓట్స్ కొద్దిగా అంటే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతాయి. ఓట్స్ ఫ్రై అయితే ఇలా పొడిగా అవుతాయండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. అలాగే నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. వేడి చేసిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలనైనా సరే వేసుకోవచ్చు. అలాగే నేను కొద్దిగా నీళ్లు పాలతో ప్రిపేర్ చేస్తున్నాను కదండి, మీరు పూర్తిగా పాలు వేసుకునైనా సరే చేసుకోవచ్చు. పాలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకుని ఈ ఓట్స్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల్లోనే ఈ ఓట్స్ మెత్తగా ఉడికిపోతాయి. రోల్డ్ ఓట్స్ని ఉపయోగిస్తున్నట్లయితే మరికొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి మరికొంచెం చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడిని వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండగా బెల్లం వేసినట్లయితే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది, లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాయసాన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటే పైన డ్రై ఫ్రూట్స్తో అలాగే అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ తోటి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చివరిగా కొద్దిగా తేనెను కూడా వేసుకున్నట్లయితే రుచి మరింత బాగుంటుంది. ఓట్స్ తోటి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. అటువంటి ఓట్స్ తోటి అసలు నెయ్యి కానీ నూనె కానీ లేకుండా ఇలా హెల్తీగా ఓట్స్ పాయసాన్ని చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పిల్లలకి సైతం బాగా నచ్చుతుంది. ఈసారి ఓట్స్ తోటి రెసిపీ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.